ప్రతి రాత్రి గ్రామం చివర ఉన్న ఆ పాత ఇంటి ముందు ఒక వీధి కుక్క వచ్చి కూర్చునేది. అది ఎప్పుడూ లోపలికి రాదు. ఎవరైనా దగ్గరికి వస్తే గట్టిగా మొరుగుతుంది. కానీ ఒకరోజు ఆ కుక్క గోడను గట్టిగా గోకడం మొదలుపెట్టింది. అప్పుడు ఇంట్లో కనిపించిన విషయానికి చూసి అందరూ షాక్ అయ్యారు. రాంపల్లిలోని చిన్న గ్రామం చిన్నకథాపురం. ఆ గ్రామం చివర చెట్ల మధ్యలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో లక్ష్మమ్మ అనే ముసలమ్మ ఒంటరిగా ఉండేది. ఆమెకు పిల్లలు లేరు, బంధువులు కూడా పట్టించుకునేవారు కాదు. కాని ఆమెకు ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు రాత్రి తినే ముందు ఇంటి బయట ఒక ప్లేట్లో అన్నం పెట్టేది. గ్రామంలో వాళ్ళు నవ్వేవారు. అమ్మో లక్ష్మమ్మ, ఎవరికోసం అన్నం పెడుతున్నా? లక్ష్మమ్మ నవ్వుతూ, ఎవరైనా ఆకలిగా ఉంటారేమో బాబూ అనేది. ఒక వర్షం రాత్రి భౌ భౌ ఇంటి ముందు ఒక మురికి వీధి కుక్క నిలబడి ఉంది. పూర్తిగా తడిసి వణుకుతోంది. లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి, అయ్యో పాపం, ఆకలేస్తుందా అని అన్నం పెట్టింది. కుక్క వెంటనే తినలేదు. ముందు ఇంటి చుట్టూ తిరిగింది. ఏదో వెతికినట్టు చూసింది. తరువాత మెల్లగా వచ్చి తిన్నది. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి అదే టైంకి ఆ కుక్క అక్కడికి వచ్చేది. గ్రామంలో పిల్లలు దానికి పేరు పెట్టారు, రాత్రిరాజు. ఎందుకంటే అది పగలు ఎక్కడా కనిపించేది కాదు, కేవలం రాత్రి మాత్రమే వచ్చేది. కాని విచిత్రం ఏంటంటే ఎవరైనా లక్ష్మమ్మ ఇంటి దగ్గరకు రాగానే ఆ కుక్క గట్టిగా మొరిగేది. ఒకరోజు పోస్టుమాన్ వచ్చాడు. లక్ష్మమ్మ, లెటర్ వచ్చింది. అంతలో భౌ 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 కుక్క ఒక్కసారిగా పోస్టుమాన్ మీదకు దూకింది. పోస్టుమాన్ భయంతో, అమ్మో, ఇది పోస్టుమాన్లను ద్వేషించే కుక్కలా ఉంది అని పారిపోయాడు. గ్రామం మొత్తం నవ్వింది. కొన్ని రోజుల తర్వాత రాము అనే కుర్రాడు గమనించాడు. అయ్యా, ఈ కుక్క ఎవ్వరినీ ఇంటి దగ్గరికి రానివ్వదు అన్నాడు రాము. మరో వ్యక్తి అన్నాడు, ఏదో దొంగల కుక్క అయి ఉంటుంది. ఇంకొకరు, కాదురా, దెయ్యం చూసే కుక్కలు ఇలా ఉంటాయట. అంతే, గ్రామంలో రూమర్లు మొదలయ్యాయి. ఒక రాత్రి లక్ష్మమ్మ నిద్రపోతుండగా కుక్క ఒక్కసారిగా గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. భౌ భౌ భౌ. లక్ష్మమ్మ బయటికి వచ్చింది. ఏమైందిరా? కుక్క ఇంటి వెనకాలకి పరుగెత్తింది. అక్కడ చెట్ల దగ్గర ఎవరో ఒకడు దాక్కుని ఉన్నాడు. దొంగ! అతను ఇంట్లోకి రావడానికి చూస్తున్నాడు. కుక్క వెంటనే అతని లుంగీ పట్టుకుంది. దొంగ భయంతో, అమ్మో, ఇది కుక్క కాదు రాక్షసి అని పరుగెత్తాడు. లక్ష్మమ్మ షాక్ అయింది. నన్ను కాపాడిందా ఇది అని అనుకుంది. మరుసటి రోజు గ్రామంలో వార్త వైరల్ అయింది. టీ షాప్ దగ్గర అందరూ రాత్రిరాజు, పోలీస్ కుక్కట. ఒకడు అన్నాడు, దొంగల ఆధార్ కార్డు కూడా చెక్ చేస్తుందట. అందరూ నవ్వేశారు. అంతలో గ్రామంలోని తిండి ప్రియుడు బుచ్చిబాబు వచ్చాడు. అతను చేతిలో బజ్జీలు పట్టుకుని నడుస్తుంటే కుక్క నెమ్మదిగా వెనకాల నడిచింది. బుచ్చిబాబు భయపడి, లక్ష్మమ్మ, నీ కుక్క నా బజ్జీల మీద కన్నేసింది. అంతలో కుక్క ఒక్కసారిగా బజ్జీ లాక్కొని పరుగెత్తింది. గ్రామం మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది. కాని ఆ రాత్రి నుంచి విచిత్రాలు మొదలయ్యాయి. కుక్క ప్రతిరోజు ఇంటి వెనుక గోడ దగ్గరికి వెళ్ళి అదే చోట గట్టిగా గోక్కుంటోంది. ఏముంది అక్కడ? ఒకరోజు రాము, బుచ్చిబాబు ఇద్దరూ వెళ్లి చూశారు. అక్కడ నేల కొంచెం పొంగి ఉంది.
ఏదైనా దాచారా? వాళ్ళు తవ్వడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి టక్ ఏదో ఇనుప వస్తువుకి తగిలింది. అయ్యో, నిధి పెట్టెనా? వాళ్ళు భయంతో వెనక్కి జంప్ చేశారు. గ్రామంలో వార్త పాకింది. అందరూ టార్చ్లతో వచ్చారు. లక్ష్మమ్మ కూడా వచ్చింది. నెమ్మదిగా పెట్టె తీసి తెరిచారు. అందులో పాత ఫోటోలు, ఒక చిన్న పిల్లాడి బొమ్మ మరియు ఒక పాత లేఖ ఉన్నాయి. లక్ష్మమ్మ చేతులు వణికాయి. ఆమె మెల్లగా కూర్చుంది. లేఖలో ఇలా ఉంది: అమ్మా, నేను నగరానికి వెళ్తున్నాను. ఒక రోజు తిరిగి వస్తాను. ఈ పెట్టెలో మన జ్ఞాపకాలు దాచాను. లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు వచ్చాయి. అది ఆమె కొడుకు లేఖ. ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆమె కొడుకు. గ్రామంలో ఎవరికీ తెలియదు లక్ష్మమ్మకు ఒక కొడుకు ఉన్నాడని. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. అంతలో కుక్క మెల్లగా వచ్చి ఆ పెట్టె దగ్గర కూర్చుంది. లక్ష్మమ్మ ఒక్కసారిగా గుర్తుపట్టింది. ఇదేనా? ఆమె ఇంట్లో పాత ఫోటో తీసుకొచ్చింది. ఫోటోలో చిన్న పిల్లాడితో పాటు ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. అదే కళ్ళు, అదే తెల్ల మచ్చ. గ్రామం మొత్తం షాక్ అయింది. ఈ కుక్క ఏళ్ల క్రితం వారి ఇంట్లో పెంచిన కుక్క పిల్లే. అది పెద్దదై ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి లక్ష్మమ్మ ఇంటిని కాపాడుతోంది. లక్ష్మమ్మ ఏడుస్తూ దాన్ని హత్తుకుంది. నువ్వు మాత్రం నన్ను మర్చిపోలేదురా? కుక్క మెల్లగా ఆమె చేతిని నాకింది. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవ్వరూ దాన్ని వీధి కుక్క అనలేదు. అందరూ ప్రేమగా రాత్రిరాజు అని పిలిచారు. లక్ష్మమ్మ ఇంటి ముందు ఇప్పుడు 2 ప్లేట్లు ఉండేవి. ఒకటి లక్ష్మమ్మ కోసం, మరొకటి ఆమె నిజమైన స్నేహితుడి కోసం. మనుషులు మర్చిపోయిన నిజమైన ప్రేమ ఎప్పటికీ దారి మర్చిపోదు. ఫ్రెండ్స్, వీడియోలో కనిపించినట్లుగా మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే వాళ్ళ కోసం ఉపయోగపడే కొన్ని క్యూట్ మరియు ఉపయోగకరమైన ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. పెట్ ఫుడ్ బౌల్, డాగ్ టాయ్స్, పెట్ గ్రూమింగ్ బ్రష్, క్యూట్ పెట్ కాలర్స్. మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి అకస్మాత్తుగా కుక్క మాట్లాడింది వినింది. ప్రమాదం వస్తోంది, స్కూల్కి వెళ్ళొద్దు అని కుక్క చెప్పింది. ఆమె మొదట పిచ్చి అనుకుంది. కానీ 10 నిమిషాల తర్వాత జరిగిన విషయానికి చూసి మొత్తం ఊరు షాక్ అయింది. ఆ అమ్మాయి నిజంగా జంతువుల మాటలు వింటుందా, లేక ఇంకేదైనా రహస్యం ఉందా? రాంపల్లిలోని చిన్న కథాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో జాను అనే 12 ఏళ్ల అమ్మాయి ఉండేది. జాను చాలా తెలివైనది, కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఆమెకి జంతువులు అంటే చాలా ఇష్టం. ఎవరైనా కుక్కని కొట్టినా, పిల్లిని తరిమినా వెంటనే వెళ్లి ఆపేది. అందుకే గ్రామంలో పిల్లలు ఆమెను చూసి నవ్వేవారు. అబ్బా, జాను వస్తోంది, జంతువుల టీచర్ వచ్చేసింది అని ఆట పట్టించేవారు. ఒక రోజు స్కూల్కి వెళ్తుండగా రోడ్డు పక్కన గాయపడిన ఒక చిన్న నల్ల పిల్లి కనిపించింది. జాను వెంటనే దాన్ని ఎత్తుకుంది. పాపం, ఎవరు ఇలా చేశారు అని అడిగింది. అకస్మాత్తుగా జాగ్రత్త, వెనక్కి చూడు అని ఒక గొంతు వినిపించింది. జాను ఒక్కసారిగా షాక్ అయింది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మళ్ళీ అదే గొంతు, నేనే చెప్పాను, కింద చూడకు, వెనక్కి చూడు. జాను నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఒక పెద్ద ఎద్దు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమె వెంటనే పక్కకు దూకింది. ఎద్దు దూసుకెళ్లిపోయింది. జాను గుండె బలంగా కొట్టుకుంది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న పిల్లి నెమ్మదిగా చెప్పింది,
నేను చెప్పకపోతే నువ్వు ఇప్పటికీ ఎగిరిపోయేదానివి. జాను కళ్ళెత్తి పిల్లిని చూసింది. ఏమిటి, నువ్వే మాట్లాడావా? అవును. మరి ఇంత షాక్ అవ్వాల్సిన పని ఏముంది అని పిల్లి ముఖం చిట్లించింది. జాను భయంతో పిల్లిని పడేసింది. అమ్మో, పిల్లి మాట్లాడుతోంది. పిల్లి కోపంగా చూసింది. అయ్యో, మమ్మల్ని ఇంతకాలం వినలేదే తప్ప మేము ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. జాను ఇంటికి వెళ్లి జరిగిన విషయానికి చెప్పింది. ఆమె నాన్న నవ్వుతూ, మరి కోడి ఏమంది? గుడ్ల ధర పెరిగిందా అని అడిగాడు. ఆమె తమ్ముడు, అక్కా, మన గేదె ఎప్పుడూ నన్ను చూసి ఎందుకు అరుస్తుందో అడుగు. అందరూ నవ్వేశారు. కాని జాను మాత్రం సీరియస్గా ఉంది. ఆ రాత్రి ఆమె బయట మ్యావ్ మ్యావ్ శబ్దం విని బయటికి వెళ్ళింది. అక్కడ అదే నల్ల పిల్లి ఉంది. నీ పేరు ఏమిటి అని జాను అడిగింది. ఖాళీ. నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా? అవును, కానీ ఈ శక్తి అందరికీ రాదు. అయితే నాకు ఎందుకు వచ్చింది? ఖాళీ కొంచెం సైలెంట్ అయింది. ఎందుకంటే అడవిలో ఉన్న నాగవల్లి చెట్టు నిన్ను ఎంచుకుంది. జాను షాక్ అయింది. చెట్టు? అవును, ఆ చెట్టు ప్రకృతి రహస్యాలను కాపాడుతుంది. మరుసటి రోజు గ్రామంలోని అన్ని కుక్కలు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాయి. ప్రమాదం వస్తోంది, నీళ్ల దగ్గరికి వెళ్ళొద్దు, అందరినీ ఆపు. జాను భయపడిపోయింది. ఆమె వెంటనే గ్రామంలోని చెరువు దగ్గరకు పరుగెత్తింది. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. జాను అరిచింది, అందరూ బయటికి రండి. అంతలో చెరువు గట్టు ఒక్కసారిగా పగిలిపోయింది. నీళ్లు భారీగా బయటికి వచ్చాయి. గ్రామం మొత్తం షాక్ అయింది. ఒక నిమిషం ఆలస్యమైతే పిల్లలు నీళ్లలో కొట్టుకుపోయేవారు. గ్రామ పెద్ద అడిగాడు, నీకు ముందే ఎలా తెలిసింది? జాను ఏమి చెప్పాలో అర్థం కాలేదు. అది నాకు అనిపించింది అని తప్పించుకుంది. కాని అక్కడ ఉన్న ఖాళీ పిల్లి నెమ్మదిగా నవ్వింది. ఇప్పుడు నమ్ముతావా? ఆ రాత్రి అన్ని జంతువులు విచిత్రంగా ప్రవర్తించసాగాయి. కుక్కలు అరుస్తున్నాయి, పక్షులు రాత్రి ఎగురుతున్నాయి. గేదెలు భయంతో కదలడం లేదు. జాను అడిగింది, ఏం జరుగుతోంది? ఒక పాత గుడ్లగూబ చెట్టుపై నుంచి చెప్పింది. అడవిలో ఎవరో మేల్కొన్నారు. ఎవరు? నీకు తెలియకపోవడమే మంచిది అంతే చెప్పి ఎగిరిపోయింది. జాను భయపడింది. మరుసటి రోజు గ్రామంలోని కోళ్లు ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. తరువాత మేకలు కూడా మాయమయ్యాయి. అందరూ పులి వచ్చింది అని భయపడిపోయారు. గ్రామస్తులు రాత్రి కాపలా పెట్టారు. జాను మాత్రం ఖాళీతో కలిసి అడవికి వెళ్ళింది. అక్కడ ఒక పాత గుహ కనిపించింది. లోపల నుంచి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. జాను నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. అక్కడ చూసింది చూసి షాక్ అయింది. గ్రామంలోని జంతువులన్నీ బోన్లలో బంధించబడ్డాయి. మరియు అవి పట్టుకున్నది పులి కాదు, ఒక మనిషి. అతను జంతువులను పట్టుకుని అమ్మేస్తున్నాడు. ఖాళీ కోపంగా అరిచింది, ఇదే అసలు రాక్షసుడు. అంతలో ఆ మనిషి వాళ్లను చూసేశాడు. అయ్యో, ఎవరు మీరు? జాను వెంటనే దాక్కుంది. కాని ఖాళీ నెమ్మదిగా నవ్వింది. ఇప్పుడు మా టర్న్. అకస్మాత్తుగా గుహ బయట నుంచి వందలాది జంతువుల అరుపులు వినిపించాయి. కుక్కలు, కోతులు, పక్షులు అన్నీ కలిసి లోపలికి దూసుకొచ్చాయి. ఆ మనిషి భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఒక కోతి అతని తలపై కొబ్బరికాయ వేసింది. ఒక కుక్క అతని ప్యాంట్ పట్టుకుంది. అతను కింద పడ్డాడు. జాను వెంటనే గ్రామస్తులను పిలిచింది. ఆ మనిషిని పోలీసులకు అప్పగించారు. గ్రామం మొత్తం జానును హీరోలా చూసింది. ఆ రాత్రి ఖాళీ జానును అడవిలోని నాగవల్లి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. చెట్టు ఒక్కసారిగా వెలిగిపోయింది. ఒక మృదువైన గొంతు వినిపించింది. జాను, ఎవరు? ప్రకృతిని రక్షించే వాళ్ళకే ఈ శక్తి వస్తుంది. అంటే
నేను ఎప్పటికీ జంతువుల మాటలు వినగలనా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. లేదు. జాను షాక్ అయింది. రేపటి సూర్యోదయంతో ఈ శక్తి పోతుంది. ఏమిటి? ఎందుకు? ఈ శక్తి ఒక పరీక్ష మాత్రమే. జాను కళ్ళలో నీళ్లు వచ్చాయి. అయితే కాళీతో మాట్లాడలేనా? కాళీ చిన్నగా నవ్వింది. నిజమైన స్నేహానికి మాటలు అవసరం ఉండవు. మరుసటి రోజు ఉదయం పక్షుల శబ్దం విని జాను లేచింది. ఆమె కాళీని చూసింది. కాళీ, నాతో మాట్లాడవా? కాళీ సాధారణ పిల్లిలా మ్యావంది. జాను సైలెంట్ అయింది. శక్తి పోయింది. కానీ ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరూ జంతువులను బాధ పెట్టలేదు. ఎందుకంటే జంతువులు మాట్లాడకపోయినా వాటికి మనసు ఉంటుంది అని అందరికీ అర్థమైంది. ప్రకృతిని ప్రేమించే వాళ్ళే నిజమైన హీరోలు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే వాటిని ప్రేమగా చూసుకోండి. మేము ఈ వీడియోలో ఉపయోగించిన క్యూట్ క్యాట్ టాయ్, పెట్ ఫుడ్ బౌల్ మరియు పెట్ గ్రూమింగ్ బ్రష్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీ పెట్స్ కోసం తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. లింక్స్ చెక్ చేయండి. ఆ స్కూల్లో ఒక గది ఉంది. అక్కడికి వెళ్ళొద్దని టీచర్లు ఎందుకు చెబుతారో ఎవరికీ తెలియదు. కానీ ఒక రోజు ఒక చిన్న బాబు ఆ గది కింద నుంచి వినిపించిన శబ్దాన్ని ఫాలో అయ్యాడు. అతను అక్కడ చూసింది ఆ స్కూల్ మొత్తాన్ని షాక్కు గురిచేసింది. చిన్న కథాపురం దగ్గర ఉన్న సరస్వతి విద్యాలయం అనే పాత స్కూల్లో 7వ తరగతి చదివే జైపాల్ అనే బాబు కొత్తగా జాయిన్ అయ్యాడు. జైపాల్ చాలా క్యూరియస్ బాయ్. ఏది చూసినా ఇది ఎలా, అది ఎందుకు అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. అతని ఫ్రెండ్ ఇంద్ర మాత్రం ఫుల్ కామెడీ పీస్. తినడం, జోకులు చెప్పడం ఇదే పని. జైపాల్, నువ్వు ప్రశ్నలు అడగడానికి ప్రత్యేక బ్యాటరీ వాడుతున్నావా అని ఇంద్ర నవ్వాడు. జైపాల్ కూడా నవ్వుతూ, క్వశ్చన్స్ అడగకపోతే ఐన్స్టైన్ ఎలా అవుతాంరా అని అన్నాడు. స్కూల్లో ఒక మూసివేసిన పాత క్లాస్ రూమ్ ఉండేది. ఆ గది తలుపు మీద పెద్ద అక్షరాల్లో లోపలికి రావద్దు అని రాసి ఉండేది. ఆ గది దగ్గరికి వెళ్ళడానికి కూడా పిల్లలు భయపడేవారు. కానీ జైపాల్కి మాత్రం క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఒకరోజు మధ్యాహ్నం అందరూ ఆటలాడుతుండగా జైపాల్ ఆ గది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే టక్ 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 అంటూ లోపల నుంచి శబ్దం వచ్చింది. జైపాల్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇంద్ర భయంతో అది దెయ్యం అటెండెన్స్ తీసుకుంటుందేమో అని అన్నాడు. అప్పుడే ఆ గది కిటికీ పక్కన ఒక పాత కాగితం కనిపించింది. జైపాల్ దాన్ని తీసి చూస్తే అది స్కూల్ మ్యాప్. కానీ మ్యాప్లో ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ రూమ్ గుర్తు ఉంది. స్కూల్ కింద ఆ మ్యాప్ మీద ఇలా రాసి ఉంది, ద రూమ్ మస్ట్ స్టే హిడెన్. జైపాల్ కళ్ళలో ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. ఇంద్ర అన్నాడు, ఇది నిజంగానే ఉంటే రేపు వార్తల్లో మన ఫోటో వస్తుందిరా అని. ఆ రోజు స్కూల్ అయిపోయాక ఇద్దరూ దాక్కున్నారు. స్కూల్ వాచ్మన్ నిద్రపోయే వరకు వెయిట్ చేశారు. ఇంద్ర చిప్స్ తింటూ, దెయ్యం వస్తే ముందు నిన్నే తింటుంది అన్నాడు. నేను థిన్గా ఉన్నా స్పైసీగా ఉంటాను కాబట్టి నన్ను తర్వాత తింటుంది అని ఇంద్ర చెప్పాడు. రాత్రి 8 గంటలకు వాళ్ళు పాత క్లాస్ రూమ్లోకి వెళ్లారు. గదిలో మొత్తం దుమ్ము, సాలీడు జాలాలు, పగిలిన బెంచీలు. అకస్మాత్తుగా గర్ గర్ అంటూ ఫ్లో కంపించడం మొదలైంది. ఒక బెంచ్ కింద సీక్రెట్ లాక్ కనిపించింది. జైపాల్ మ్యాప్లో ఉన్న గుర్తుతో లాక్ను మ్యాచ్ చేశాడు. క్లిక్! అకస్మాత్తుగా ఫ్లో ఓపెన్ అయింది. కిందకి వెళ్లే మెట్లు కనిపించాయి. చల్లని గాలి వాళ్ళ ముఖాల మీద తాకింది. వియర్డ్ సౌండ్. ఇంద్ర నెమ్మదిగా, మనము ఇప్పటికైనా ఇంటికి వెళ్దామా అని అన్నాడు. జైపాల్ మాత్రం, ఇంతదాకా వచ్చాక వెళ్తామా అని అన్నాడు. వాళ్ళు టార్చ్ లైట్ వేసుకుని కిందకి దిగడం మొదలుపెట్టారు.
కింద ఒక పెద్ద రహస్య గది కనిపించింది. వాల్స్ మీద ఓల్డ్ స్టూడెంట్ ఫోటోస్, బ్రోకెన్ టాయ్స్, డస్టీ బుక్స్. ఒక కోనలో ఓల్డ్ ప్రొజెక్టర్. అకస్మాత్తుగా ప్రొజెక్టర్ ఆన్ అయింది. ఒక చిన్న బాబు ఫోటో స్క్రీన్ మీద కనిపించింది. ఆ బాబు పేరు విహాన్. ప్రొజెక్టర్ వీడియో ప్లే అయింది. విహాన్ మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూస్తున్న వాళ్లకు నా సీక్రెట్ దొరికింది అంటే నేను సక్సీడ్ అయ్యాను. జైపాల్ షాక్. విహాన్ చెబుతున్నాడు, నేను ఈ స్కూల్ స్టూడెంట్. అందరూ నన్ను స్ట్రేంజ్ అంటారు. విహాన్ కి ఇన్వెన్షన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ టీచర్స్, స్టూడెంట్స్ అతన్ని ఎప్పుడూ ట్రోల్ చేసేవారు. అందుకే అండర్ గ్రౌండ్ రూమ్ లో తన ఇన్వెన్షన్స్ హైడ్ చేసేవాడు. అక్కడ మినీ రోబోట్స్, ఫ్లయింగ్ టాయ్, సీక్రెట్ మషీన్స్ అన్నీ ఉన్నాయి. ఇంద్ర ఎక్సైట్మెంట్ తో ఇతను మినీ ఐరన్ మ్యాన్ అని అన్నాడు. అకస్మాత్తుగా ఒక రోబోట్ ఆన్ అయింది. అది వాళ్లను ఫాలో చేయడం స్టార్ట్ చేసింది. ఇంద్ర అరుస్తూ, అమ్మో, డస్ట్ బిన్ కి లెగ్స్ వచ్చాయి అని అన్నాడు. రోబోట్ వాళ్లను ఒక లాక్డ్ డోర్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ డోర్ మీద ధైర్యవంతులకే ప్రవేశం అని రాసి ఉంది. జైపాల్ ధైర్యంగా డోర్ ఓపెన్ చేశాడు. లోపల 100 లేఖలు కనిపించాయి. ప్రతి లేఖలో ఫ్యూచర్ స్టూడెంట్స్ కోసం మోటివేషనల్ మెసేజెస్ ఉన్నాయి. ఒక లేఖలో ఇలా ఉంది, ఒక రోజు ఎవరో నా రూమ్ కనుక్కుంటారు, వాళ్ళు నా డ్రీమ్స్ కంప్లీట్ చేస్తారు అని రాసి ఉంది. జైపాల్ ఎమోషనల్ అయ్యాడు. అకస్మాత్తుగా అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. జైపాల్. వాళ్ళు నెమ్మదిగా వెనక్కి తిరిగారు. అది స్కూల్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అక్కడికి వచ్చాడు. కానీ ఆయన కళ్ళలో కోపం కాదు, కన్నీళ్లు ఉన్నాయి. ప్రిన్సిపల్ చెబుతాడు, విహాన్ తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అని. అతను జీనియస్ స్టూడెంట్. కానీ ఒక యాక్సిడెంట్ తర్వాత స్కూల్ చేంజ్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరికీ కాంటాక్ట్ లేదు. ఈ రూమ్ సీక్రెట్ గా ఉంచమని ప్రిన్సిపల్ ప్రామిస్ చేశాడు. జైపాల్ నెమ్మదిగా, సర్, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ చూపించాలి అని అన్నాడు. ప్రిన్సిపల్ స్మైల్ చేశాడు. మరుసటి రోజు స్కూల్ అసెంబ్లీలో ఆ రహస్య గది అందరికీ చూపించారు. పిల్లలందరూ విహాన్ ఇన్వెన్షన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఇంద్ర రోబోట్ తో సెల్ఫీ తీసుకుంటూ, ఇది ఎగ్జామ్ కూడా రాస్తే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అని అన్నాడు. అందరూ గట్టిగా నవ్వారు. స్కూల్ ఆ రూమ్ ని విహాన్ ఇన్నోవేషన్ రూమ్ గా మార్చింది. కొన్ని సీక్రెట్స్ భయపెట్టడానికి కాదు, ప్రేరణ ఇవ్వడానికి దాగి ఉంటాయి. మీ స్కూల్లో కూడా ఇలాంటి సీక్రెట్ రూమ్ ఉంటే మీరు లోపలికి వెళ్తారా? జైపాల్ దగ్గర ఉన్న టార్చ్ సూపర్గా ఉందిగా. చీకట్లో కూడా ఫుల్ క్లియర్ లైట్ వచ్చింది. మీకు కూడా అడ్వెంచర్ స్టోరీస్, నైట్ ఎక్స్ప్లోరేషన్ ఇష్టమైతే ఈ మినీ రీచార్జబుల్ LED టార్చ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంద్ర అయితే గోస్ట్ హంటింగ్ కి ఆల్రెడీ ఆర్డర్ చేసేశాడు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూసేయండి. ఒక చిన్న గ్రామం చిన్నకథాపురంలో 100 సంవత్సరాలుగా ఎవరూ దగ్గరికి కూడా వెళ్ళని ఒక పాత బావి ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదట. కానీ ఒకరోజు 3 పిల్లలు అక్కడి నుంచి వినిపించిన బంగారం బంగారం అనే శబ్దాన్ని విన్నారు. ఆ బావిలో నిజంగా నిధి ఉందా, లేక ఇంకేదైనా భయంకరమైన రహస్యమా? చివరి వరకు చూస్తేనే అసలు ట్విస్ట్ తెలుస్తుంది. చిన్నకథాపురం అనే చిన్న ఊరిలో 3 మంచి స్నేహితులు ఉండేవారు. చింటూ చాలా తెలివైనవాడు. బాలు తినడమే ఇష్టం, ఫన్నీ బాయ్. మాయా చాలా ధైర్యమైన అమ్మాయి. వాళ్ళు ప్రతిరోజు కొత్త అడ్వెంచర్ కోసం తిరుగుతుండేవారు. ఒకరోజు గ్రామంలోని పాత వృద్ధుడు రంగయ్య తాత
చెట్టు కింద కూర్చొని పిల్లలకు ఒక కథ చెబుతున్నాడు. రంగయ్య తాత అన్నాడు, ఈ గ్రామం బయట ఉన్న పాత బావి గురించి మీకు తెలుసా? బాలు అడిగాడు. అది దగ్గరికి వెళ్తే భూతం పట్టుకుంటుందని అమ్మ చెప్పింది తాత. నేను వెళ్ళను. చింటూ నవ్వుతూ, నువ్వు భూతం కన్నా ఎక్కువ తింటావ్, భూతమే నిన్ను చూసి పారిపోతుంది అన్నాడు. అందరూ గట్టిగా నవ్వారు. తాత నెమ్మదిగా చెప్పాడు, ఆ బావి సాధారణ బావి కాదు. 100 సంవత్సరాల క్రితం ఒక రాజు తన బంగారు నిధిని అక్కడ దాచాడట. అది విన్న వెంటనే పిల్లల కళ్లలో మెరుపు వచ్చింది. మాయా అడిగింది, అయితే ఎవరూ తీసుకోలేదా? తాత నెమ్మదిగా అన్నాడు, తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళంతా మాయమయ్యారు. అంతలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. ఆ రాత్రి చింటూ ఇంటి బయట టక్ టక్ అనే శబ్దం వచ్చింది. చింటూ తలుపు తీసి చూశాడు. తలుపు దగ్గర ఒక పాత మ్యాప్ పడి ఉంది. దానిపై ఇలా రాసి ఉంది, నిధి కావాలంటే చంద్రుడు పూర్తిగా కనిపించే రాత్రి బావి దగ్గరకు రండి. చింటూ వెంటనే బాలు, మాయాకి ఫోన్ చేశాడు. ముగ్గురు టార్చ్ లైట్లు తీసుకుని బావి దగ్గరకు వెళ్లారు. ఆ బావి చాలా భయంకరంగా ఉంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, గబ్బిలాలు, గాలి శబ్దం. బాలు అన్నాడు, నాకు ఆకలేస్తోంది. భయపడితే ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది. అప్పుడే హాహాహా అనే నవ్వు వినిపించింది. బాలు ఒక్కసారిగా చింటుని పట్టుకున్నాడు. నాకు ఇంటికి వెళ్లాలని ఉంది అమ్మో అని బాలు అరవడం మొదలుపెట్టాడు. చింటూ టార్చ్ వేసి చూడగా అది ఒక గుడ్లగూబ మాత్రమే. బావి లోపలికి చూసిన మాయా ఒక్కసారిగా అరిచింది. అక్కడ ఏదో మెరుస్తోంది అని మాయా అరిచింది. చింటూ తాడు వేసుకుని బావిలోకి దిగాడు. అక్కడ ఒక చిన్న ఇనుప పెట్టె ఉంది. అందరూ ఉత్సాహంగా ఆ పెట్టె తెరిచారు. కాని అందులో బంగారం లేదు. ఒక పాత లెటర్ మాత్రమే ఉంది. లెటర్లో ఇలా రాసి ఉంది, నిజమైన నిధి బావిలో లేదు. ఆ నిధిని కనుక్కోవాలంటే నవ్వే చెట్టును వెతకండి. బాలు ఆశ్చర్యంగా, నవ్వే చెట్టు అంటే చెట్టు ఎలా నవ్వుతుంది అన్నాడు. అప్పుడే దూరం నుంచి హిహిహిహి అనే శబ్దం వినిపించింది. ముగ్గురు షాకయ్యారు. వాళ్ళు అడవిలోకి వెళ్లారు. ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళగానే మళ్ళీ అదే నవ్వు వినిపించింది. చింటూ జాగ్రత్తగా చూశాడు. చెట్టు వెనకాల ఒక చిన్న స్పీకర్ దాచారు. ఇది ఎవరో ప్లాన్ చేస్తున్నట్టు ఉంది అన్నాడు చింటూ. అప్పుడే ఒక నీడ పరుగెత్తింది. ముగ్గురూ ఆ నీడ వెనకాల పరుగెత్తారు. బాలు మాత్రం, ఎవరైనా బిర్యానీ ఇస్తేనే నేను ఇంకా పరుగెడతా అన్నాడు. ఆ నీడ ఒక పాత ఇంట్లోకి వెళ్ళింది. వాళ్ళు నెమ్మదిగా లోపలికి వెళ్లారు. అక్కడ గోడలన్నీ మ్యాప్స్ తో నిండిపోయాయి. మధ్యలో ఒక పెద్ద ఎక్స్ గుర్తు ఉంది. అప్పుడే వెనక నుంచి శబ్దం వచ్చింది. ఆపండి. వాళ్ళు తిరిగి చూస్తే రంగయ్య తాత. చింటూ ఆశ్చర్యంగా, తాత మీరు ఇక్కడా అన్నాడు. తాత నవ్వుతూ చెప్పాడు, ఈ నిధి కోసం నేను 40 ఏళ్లుగా వెతుకుతున్నాను. అందరూ షాకయ్యారు. మాయా అడిగింది, అంటే మ్యాప్ మీరు పంపించారా? తాత అన్నాడు, అవును, కానీ మీకు హాని చేయడానికి కాదు. తాత ఒక గోడను తెరిచాడు. అందులో మరో రహస్య మార్గం ఉంది. వాళ్ళు లోపలికి వెళ్లారు. చాలా చీకటి, నీటి చుక్కలు పడుతున్న శబ్దం. బాలు భయంతో, ఇక్కడ వైఫై కూడా లేదు, మనం బతికి బయటకు వెళ్తామా అన్నాడు. కొంతసేపటికి వాళ్ళు ఒక పెద్ద గది దగ్గరకు వచ్చారు. అక్కడ మధ్యలో ఒక పెద్ద బంగారు పెట్టె ఉంది. అందరి కళ్ళు పెద్దవయ్యాయి. చింటూ నెమ్మదిగా పెట్టె తెరిచాడు. అందులో బంగారం, వజ్రాలు, బంగారు నాణేలు ఉన్నాయి. అప్పుడే గది మొత్తం కంపించింది. గోడపై ఇలా వెలిగింది, లోభి వ్యక్తులకు ఈ నిధి దక్కదు. బాలు భయంతో, నాకు ఒక్క సమోసా చాలు, బంగారం వద్దు అన్నాడు. అప్పుడే తాత నిజం చెప్పాడు. ఈ నిధి అసలు రాజు గ్రామ ప్రజల కోసం దాచాడు. ఎవరైనా స్వార్థంగా తీసుకోవాలని చూస్తే ఈ గది మూసుకుపోతుంది. చింటూ ఆలోచించాడు.
అయితే ఈ డబ్బుతో గ్రామానికి స్కూల్, హాస్పిటల్ కడదాం అన్నాడు. మాయా, బాలు కూడా ఒప్పుకున్నారు. అప్పుడే గది వెలుగులతో నిండిపోయింది. పెట్టె నుంచి ఒక చిన్న తాళం చెవి బయటకు వచ్చింది. కొన్ని నెలల తర్వాత చిన్న కథాపురం చాలా అభివృద్ధి చెందింది. కొత్త స్కూల్, లైబ్రరీ, పిల్లల పార్క్. రంగయ్య తాత నవ్వుతూ అన్నాడు, నిజమైన నిధి బంగారం కాదు, మంచి మనసు. బాలు మాత్రం, అవును, కానీ కొంచెం బంగారం ఉంటే బిర్యానీ కూడా తినొచ్చు అన్నాడు. అందరూ గట్టిగా నవ్వారు. లోభం కంటే మంచితనం గొప్పది. టీం వర్క్ ఉంటే ఏ రహస్యమైనా ఛేదించొచ్చు. ధైర్యం, తెలివి ఉంటే విజయం ఖాయం. చింటూ, మాయా, బాలులా మీ పిల్లలు కూడా అడ్వెంచర్ కథలు ఇష్టపడుతున్నారా? అయితే వాళ్ళ కోసం ఒక సూపర్ ట్రెజర్ హంట్ యాక్టివిటీ బుక్ ఉంది. ఈ బుక్ లో పజిల్స్, ట్రెజర్ గేమ్స్, మిస్టరీ ఛాలెంజెస్ ఉన్నాయి. పిల్లలు మొబైల్ కి దూరంగా ఉండి క్రియేటివ్ గా ఆలోచించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రహస్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు నిధి దొరికితే ఏం చేస్తారు? కామెంట్ చేయండి. ఒక మనిషి చిన్న కథాపురం రాజభవనంలో నడుస్తున్నాడు. కానీ అతనికి నీడలేదు. అక్బర్ రాజ్యం చిన్న కథాపురంలో అందరూ భయపడిపోయారు. ఇతను దెయ్యమా అని ప్రజలు వణికిపోయారు. కానీ అసలు షాక్ ఏంటంటే ఆ మనిషిని చూసిన వెంటనే బీర్బల్ కూడా ఒక్కసారిగా మౌనంగా నిలిచిపోయాడు. అయితే నిజంగా ఆ మనిషి ఎవరు? నీడ ఎందుకు లేదు? మరి చివర్లో బీర్బల్ బయటపెట్టిన నిజం అక్బర్ను కూడా షాక్కు గురి చేసింది. చిన్న కథాపురం రాజ్యం, సాయంత్రం సమయం. రాజభవనం బయట ప్రజలు హడావుడిగా పరుగులు తీస్తున్నారు. దెయ్యం, దెయ్యం అని అరుస్తున్నారు. అక్బర్ వెంటనే రాజభటులను పంపించాడు. కొద్దిసేపటికి రాజభటులు ఒక విచిత్రమైన మనిషిని పట్టుకొని తీసుకొచ్చారు. ఆ మనిషి పొడవుగా ఉన్నాడు. ముఖం మొత్తం గుడ్డతో కప్పుకున్నాడు. అతను నడుస్తున్నాడు, కానీ భూమిపై అతని నీడ కనిపించడం లేదు. అక్కడున్న వాళ్ళందరికీ చెమటలు పట్టాయి. ఒక మంత్రి భయంతో, జహాపనా, ఇతను మనిషి కాదు, దెయ్యం అయి ఉంటుంది అన్నాడు. అక్బర్ కూడా కొద్దిగా భయపడ్డాడు. బీర్బల్ను పిలవండి అని ఆదేశించాడు. బీర్బల్ వచ్చాడు. అతను ఆ మనిషిని గమనించాడు. ఒక్కసారి, రెండుసార్లు. ఆ తర్వాత బీర్బల్ ముఖం కూడా సీరియస్ అయింది. అక్బర్ ఆశ్చర్యపోయాడు. బీర్బల్, నువ్వు కూడా భయపడుతున్నావా అని అడిగాడు. బీర్బల్ నెమ్మదిగా, జహాపనా, ఇది చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. అంతే, అక్కడున్న వాళ్ళందరూ ఇంకా భయపడిపోయారు. అప్పుడే ఒక లావుగా ఉన్న మంత్రి భయంతో కుర్చీ కింద దాక్కున్నాడు. బీర్బల్ చూసి, మంత్రి గారు, దెయ్యం వస్తే ముందు మీ పొట్టనే చూసి పారిపోతుంది. మీరు దాక్కోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అందరూ నవ్వేశారు. కానీ ఆ మనిషి మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. బీర్బల్ దగ్గరకు వెళ్లి అడిగాడు, నువ్వెవరు? ఆ మనిషి గంభీరంగా, నేను దూర గ్రామం నుంచి వచ్చాను. ప్రజలు నన్ను చూసి భయపడుతున్నారు అన్నాడు. నీడ ఎందుకు లేదు అని అక్బర్ అడిగాడు. అతను తలదించుకున్నాడు. నాకు తెలియదు మహారాజా, 2 రోజుల నుంచి ఇలా జరుగుతోంది. రాజసభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. బీర్బల్ ఒక్కసారిగా గమనించాడు. ఆ మనిషి కాళ్ల దగ్గర మట్టి లేదు. బయట నుంచి నడుచుకుంటూ వచ్చాడంటే కాళ్లకు దుమ్ము ఉండాలి. కానీ అతని కాళ్ళు చాలా శుభ్రంగా ఉన్నాయి. బీర్బల్ కళ్ళు చిన్నబెట్టాడు.
ఆహం, ఇక్కడ ఏదో దాగుంది అని అనుకున్నాడు. ఆ రాత్రి ఆ మనిషిని రాజభవనంలోని ఒక గదిలో ఉంచారు. రాజభటులు బయట కాపలా కాస్తున్నారు. అర్ధరాత్రి ఒక రాజభటుడు గట్టిగా అరచాడు. అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. గదిలోకి వెళ్లి చూసేసరికి ఆ మనిషి కనిపించలేదు. కాని గోడపై ఎర్రరంగుతో ఒక వాక్యం రాసి ఉంది. నీడలేని మనిషిని వెతకకండి. అక్కడున్న వాళ్ళందరూ వణికిపోయారు. ఒక మంత్రి భయంతో, జహాపనా, నేను ఇక ఉద్యోగం మానేస్తాను అన్నాడు. అక్బర్ కోపంగా, ఎందుకు అని అడిగాడు. జీతం కోసం వచ్చాను, దెయ్యాల కోసం కాదు అని మంత్రి అన్నాడు. అందరూ నవ్వారు. బీర్బల్ మాత్రం ఆ గోడను జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ తర్వాత చిరునవ్వు నవ్వాడు. అక్బర్ అడిగాడు, ఏమైంది బీర్బల్? జహాపనా, దెయ్యాలు తప్పులు చేయవు, కాని మనుషులు చేస్తారు. అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు బీర్బల్ రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. ఈ రాత్రి నీడలేని మనిషి రహస్యం బయటపడుతుంది. ప్రజలందరూ చేరుకున్నారు. రాత్రి అయింది. బీర్బల్ ఒక పెద్ద అద్దాన్ని తెప్పించాడు. ఆ మనిషిని కూడా తీసుకొచ్చారు. అందరూ షాక్ అయ్యారు. ఇతను మళ్ళీ ఎలా దొరికాడు అని అక్బర్ అడిగాడు. బీర్బల్ నవ్వుతూ, ఇతను ఎక్కడికి పోలేదు జహాపనా, మన మధ్యలోనే ఉన్నాడు అంతే. రాజసభ మొత్తం షాక్ అయింది. బీర్బల్ ఆ మనిషిని అద్దం ముందు నిలబెట్టాడు. అక్కడ కూడా నీడ కనిపించలేదు. ప్రజలు మళ్లీ భయపడిపోయారు. కానీ బీర్బల్ ఒక్కసారిగా ఆ మనిషి ముఖంపై ఉన్న గుడ్డను లాగేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను సాధారణ మనిషే. బీర్బల్ అన్నాడు, జహాపనా, ఇతను దెయ్యం కాదు. ఇతను ఒక మోసగాడు. అందరూ షాక్ అయ్యారు. కాని నీడ ఎందుకు లేదు అని అక్బర్ అడిగాడు. బీర్బల్ నవ్వాడు. ఎందుకంటే ఇతని బట్టలపై ప్రత్యేక నల్ల రంగు పూశారు. రాత్రి వెలుతురులో నీడ కనిపించకుండా చేసే ట్రిక్ ఇది. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కథ ఇంకా పూర్తి కాలేదు. బీర్బల్ ఒక్కసారిగా రాజసభలోని ఒక మంత్రిని చూపించాడు. ఈ నాటకం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఇతనే. అందరూ షాక్ అయ్యారు. ఆ మంత్రి వణికిపోయాడు. నేనా? బీర్బల్ అన్నాడు. అవును, రాజ్యంలో భయం సృష్టించి ప్రజల నుంచి డబ్బులు దోచుకోవాలని ప్లాన్ చేశావు. అక్బర్ కోపంతో లేచాడు. ఇది నిజమా? మంత్రి భయంతో మోకాళ్లపై పడిపోయాడు. క్షమించండి జహాపనా, డబ్బు కోసం ఇలా చేశాను. అక్బర్ అన్నాడు, భయం అనేది అజ్ఞానం ఉన్న చోటే పుడుతుంది. తెలివి ఉన్నవాడు సత్యాన్ని కనుగొంటాడు. బీర్బల్ చిరునవ్వు నవ్వాడు. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. ఫ్రెండ్స్, బీర్బల్ లాంటి తెలివితేటలు రావాలంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ, థింకింగ్ పవర్ పెరగాలి. అందుకే ఇప్పుడు చాలా పేరెంట్స్ కిడ్స్ కోసం పజిల్స్, బ్రెయిన్ గేమ్స్, ఐక్యూ బుక్స్ ఉపయోగిస్తున్నారు. నేను కూడా ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ కిడ్స్ బ్రెయిన్ యాక్టివిటీ బుక్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇది పిల్లల్లో థింకింగ్ పవర్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఐక్యూ స్కిల్స్ పెంచడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చూడాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి కథలు మీ పిల్లల కోసం మా చిన్న కథ వరల్డ్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.